అంతర్జాతీయ మార్కెట్ పతనంతో దేశీయంగా మరింత తగ్గే ఛాన్స్. బంగారం వెండి ధరలు వరుసగా పతనమవుతున్నాయి. గత వారం చివర్లో ఒక్కసారిగా భారీగా క్రాష్ కావడంతో పసిడి మార్కెట్లో కలకలం రేగింది. ఈ క్రమంలోని ఇవాళ అంతర్జాతీయ మార్కెట్లో బంగారం వెండి ధరలు 5% వరకు పతనమయ్యాయి. దీంతో ఉదయం 10 గంటల తర్వాత దేశీయ మార్కెట్లో కూడా ధరలు మరింత తగ్గే అవకాశాలు ఉన్నాయని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఆల్ టైమ్ గరిష్ట స్థాయిల వద్ద మదుపరులు ఒక్కసారిగా లాభాల స్వీకరణకు పాల్పడటమే ఈ భారీ కలెక్షన్ కు ప్రధాన కారణంగా నిలుస్తోంది. గత వారం గురువారం, శుక్రవారం రాత్రి వేళల్లో బంగారం ధర 15% పైగా, వెండి ధర 30% పైగా కరెక్షన్ కు గురయ్యాయి. దీని ప్రభావంతో దేశీయ మార్కెట్లో కేవలం 2 రోజుల వ్యవధిలోనే బంగారం ధర ఏకంగా 16,000కు పైగా పడిపోయింది. అదే సమయంలో వెండి ధర రికార్డు స్థాయిలో 1.5 లక్షల వరకు క్షీణించింది. శనివారం, ఆదివారం అంతర్జాతీయ మార్కెట్లకు సెలవు ఉన్నప్పటికీ ఆదివారం బడ్జెట్ సందర్భంగా కమోడిటీ మార్కెట్లు పనిచేయటంతో అక్కడ కూడా భారీ అమ్మకాలు నమోదయ్యాయి. వెండి ఫ్యూచర్స్ ధర ఏకంగా 9% లోయర్ సర్క్యూట్స్ ను తాకి 3 లక్షల దిగువకు చేరింది. దీని ప్రభావం ఇవాళ దేశీయ మార్కెట్లో స్పష్టంగా కనిపించనుందని విశ్లేషకులు చెబుతున్నారు. ఇదే సమయంలో ఫిబ్రవరి 2న అంతర్జాతీయ మార్కెట్లో మరోసారి బంగారం వెండి ధరలు భారీగా దిగివచ్చాయి. కిందటి రోజున ఔన్స్ కు $4,880 స్థాయిలో ఉన్న స్పాట్ గోల్డ్ ధర ప్రస్తుతం 5% తగ్గి $4,700 దిగువకు చేరింది. అలాగే సిల్వర్ ధర $85 నుంచి పతనమై $80 స్థాయికి చేరింది. ఈ అంతర్జాతీయ ధరల ప్రభావంతో సోమవారం ఉదయం 10 గంటల తర్వాత దేశీయ మార్కెట్లో బంగారం వెండి ధరలు మరింత తగ్గే అవకాశాలు ఉన్నాయని అంచనా.